సరిగ్గా 20 ఏళ్ల క్రితం విజయవాడకు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జలవిలయం కనిపిస్తోంది. బుడమేరు బుసకొట్టడం, ఆక్రమణలు, కొత్త కొత్త కాలనీలు ఏర్పాటవడం ఇవన్నీ సమస్యలను పెంచేశాయి. చెప్పాలంటే ఒక సమస్య 10 నిర్లక్ష్యాలు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారైంది. అందుకే బెజవాడ కథ మొత్తం మారిపోయింది. వీటికి తోడు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం చూస్తుండగానే పదుల సంఖ్యలో కాలనీలు నీట మునగడం జరిగిపోయాయి. ఇప్పటికీ విజయవాడ తేరుకోలేకపోతుంది. తేరుకునేందుకు ఇంకా చాలా టైం పడుతుంది. మరి బెజవాడ మునగడానికి ఒక్క బుడమేరే కారణమా, మరేమైనా ఉందా? బుసకొట్టిన బుడమేరు. నిర్లక్ష్యానికి భారీ మూల్యం. నిండా మునిగిన బెజవాడ. ఇది ప్రకృతి విపత్తా? మానవ తప్పిదమా? లోపం ఎక్కడుంది? విజయవాడ బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆకలి కేకలే కనిపిస్తున్నాయి. కంటి మీద కునుకు లేదు, తినటానికి తిండి లేదు, మందుల్లేవు, పిల్లలకు పాలు లేవు. లక్షల కొద్ది ఆహార ప్యాకెట్లు సమకూరుస్తున్న 3 లక్షల మందిపై ఈ వరద ఎఫెక్ట్ ఉంది. మరి హెలికాప్టర్, డ్రోన్లు, పవర్ బోట్లు ఇలా అన్ని విధాలుగా ఆహారం, వాటర్ బాటిల్స్ సప్లై యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ కష్టకాలంలో ఎంత చేసినా ఎంతో కొంత వరద బాధితులకు సరైన టైంకు ఫుడ్ అందలేని పరిస్థితులున్నాయి. దొరికిన కొద్దిపాటి ఫుడ్ను పిల్లలకు తినిపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక తోపులాటల్లో తిండి దొరకని వృద్ధుల దయనీయ పరిస్థితి చెప్పక్కర్లేదు. కళానగర్ కాలనీ నుంచి వచ్చామండి మేము. మా ఇల్లులన్నీ మునిగిపోయినాయి, నీళ్ళు వచ్చినాయండి, అందుకనే ఇక్కడ ఉంటున్నాం. ఎన్ని రోజులైంది? ప్రస్తుతం మీ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ ఏటికి 3వ రోజు. ఇంకా నీళ్లు తగ్గినాయి అలాగే ఉన్నాయి? తగ్గలే, ఇంకా అలాగే ఉన్నాయి. ఇళ్లల్లో అయితే నీళ్లు బాటల్లో బాగా ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళకు మాత్రం. విజయవాడలో తీవ్రతంతా బుడమేరు కాల్వ చుట్టుపక్కల కాలనీల్లోనే కేంద్రీకృతమైంది. కాల్వ రోజు రోజుకు కుచించుకుపోవటం, బయటకు నీళ్లు సాఫీగా వెళ్లే మార్గం లేకపోవటం, ఆక్రమణలు, కొత్త కొత్త కాలనీలు వెలియటం ఇవన్నీ ఇప్పటి సమస్యకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. రోడ్లపై 6 అడుగుల దాకా ప్రవాహం. వరద పోయినా ఇక బురదే మిగిలేలా పరిస్థితుంది. ఇంతకీ విజయవాడలో ఏ కాలనీల్లో ఎలాంటి పరిస్థితులున్నాయో చూద్దాం. ముఖ్యంగా బుడమేరు చుట్టూనే వరద బాధితులున్నారు. అన్ని ముంపు కాలనీలు కలిపి దాదాపు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తినటానికి తిండి లేదు, కరెంటు లేదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో ఉన్నవారే సేఫ్ అయ్యారు. ఇక ఇళ్లల్లో సామాన్లన్నీ అస్సలు పనికి రాకుండా పోయాయి. బాధితులంతా పేద మధ్యతరగతి వారే. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. వరద ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉందంటే సింగ్నగర్, జక్కంపూడి కాలనీల కేంద్రంగా చెట్టినగర్, పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, వైఎస్ఆర్ కాలనీ, నందమూరి నగర్, న్యూ రాజేశ్వరిపేట ముంపు బారిన పడ్డాయి. వీటి పేయస్లోకి నీరు చేరింది. ఇక బుడమేరు దిగువన గూడవల్లి, కేసరపల్లి, గన్నవరం, హనుమాన్ జంక్షన్ తదితర ప్రాంతాలను బుడమేరు ముంచెత్తింది.
విజయవాడ మునగటానికి 2-3 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైంది బుడమేరు ఎఫెక్టే. తెలంగాణ నుంచి చెరువులకు గండ్లు పడటం, వేగంగా ఆ వరద ప్రవాహం పోటెత్తటం, ఇంకోవైపు కృష్ణానది కూడా పోటెత్తడంతో బుడమేరు నీళ్లు వేగంగా నదిలో కలవలేకపోవటం, ఎక్కడికక్కడ నిలిచిపోవటం ఇవన్నీ బెజవాడను గజగజలాడించాయి. పైగా బుడమేరు ప్రధాన కాల్వ ఆక్రమణలు పెరగటంతో కథంతా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ గులాబతోట అండి, కృష్ణా నది బాగా మునిగిపోయి ఇల్లులన్నీ మునిగిపోయినాయి. మాకు ఇక్కడ అందేది పాల ప్యాకెట్లు ఒకటి అందుతున్నాయి, పెరుగన్నం, సాంబార్ అన్నం, పులిహార ఇవి అందుతున్నాయండి. మేము ఈ ఆటకొచ్చి 3 రోజులండి. మేము వచ్చి ఆదివారం రోజు వచ్చాము, రోడ్డు ఎక్కాము. కానీ అక్కడ నీళ్ళు మాత్రం బాగానే వస్తున్నాయి, కానీ మాకు ఏమంత ఇదిగా ఏం లేదు, భయంగా ఉంది. మాకు ఏదో ఒక న్యాయం చేయండి. విజయవాడ మునగటానికి ఒక రీజన్ అంటూ లేదు. ఓవైపు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురవటం, అటు ఏపీలోనూ అంత్యస్థాయి వానలు పడటం, పైనున్న చెరువులు కుంటలు తెగటం, అవన్నీ బుడమేరుతో కలిసి పోటెత్తడంతో కనీ విని ఎరుగని విధంగా విజయవాడను ముంచెత్తింది. నిజానికి 2005లోనూ బుడమేరు కారణంగా విజయవాడకు ఇలాంటి ముప్పే వచ్చినా అప్పుడు ఈ స్థాయి నష్టం జరగలేదు, కష్టం రాలేదు. కానీ ఈ 10 ఏళ్లలో బుడమేరు చుట్టూ స్వరూపం చాలా మారిపోయింది. కాల్వ చిన్నదయింది, కాలనీలు పెరిగాయి. దీంతో నష్ట తీవ్రత కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. ఆగస్టు 30-31వ తేదీల్లో విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఆ తరువాత సెప్టెంబర్ 1న ఆ వర్షపు నీరు వరద కలిసి సగం విజయవాడను ముంచేసింది. విజయవాడ శివారు గ్రామాలను ముంచెత్తింది. ఏకంగా 5 నుంచి 8 అడుగుల దాకా వరద నీరు పోటెత్తింది. జనం కట్టుబట్టలతో పై అంతస్తులకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారు బయటపడే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్డుపైకి రాలేని పరిస్థితి, ఇంట్లోని విలువైన సామాన్లను దక్కించుకోలేని దుస్థితి. సింగ్ నగర్ మొదలుకొని న్యూ రాజేశ్వరిపేట దాకా ఇదే సీన్. మొత్తం 10ల సంఖ్యలో కాలనీలు జలమయమయ్యాయి. మరోవైపు కృష్ణా నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో ఆ నదిలోకి బయటి నుంచి వచ్చే వరద నీరు వెళ్లలేక ఎక్కడికక్కడ నిలబడిపోయింది. బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్లడ్ కెపాసిటీ 10,000 క్యూసెక్కులే. ఆధునికీకరణ చేయగా అది కాస్త 17,000 క్యూసెక్కులను భరించగలిగేలా చేశారు. కానీ తాజా భారీ వర్షాలతో ఈ కాల్వలోకి ఒక్కసారిగా 45,000 క్యూసెక్కులొచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా వెలగేరు వద్ద బుడమేరు డ్రైన్ కు డైవర్షన్ కాలువ ఉండగా అక్కడి రెగ్యులేటర్ కు 11 గేట్లున్నాయి. ఇవి ఎత్తితే పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో వరద కలుస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వాగులు, వంకలన్నీ మైలవరం మీదుగా బుడమేరులో కలుస్తాయి. శనివారం రాత్రి తెలంగాణ ఏపీ సరిహద్దుల్లో 30 చెరువులకు గండ్లు పడ్డాయి. ఓవైపు భారీ వర్షపాతం, తెలంగాణ నుంచి వచ్చిన వరద జెట్ స్పీడ్తో బుడమేరులో కలిశాయి. దీంతో వెలగలేరు రెగ్యులేటరీపై ప్రభావం చూపింది. గేట్లెత్తడంతో డైవర్షన్ కాలువకు పలు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఈ వరద కవులూరు, రాయనపాడు మీదుగా జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, వాంబే కాలనీ, పాల ఫ్యాక్టరీలను ముంచెత్తింది. బుడమేరు దిగువన గూడవల్లి, కేసరవల్లి, గన్నవరం, హనుమాన్ జంక్షన్ తదితర ప్రాంతాలను బుడమేరు ముంచేసింది. ఇప్పుడు 3,000 క్యూసెక్కులకు ప్రవాహం పడిపోయింది. అయితే భారీ వరద చేయాల్సిన నష్టం చేసేసి వెళ్లింది. ముంపు ప్రాంతాల నుంచి వరద కిందకు దిగాలంటే కృష్ణానదికి వరద తగ్గాలి. అందుకు మరో 2 రోజులు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడే సింగ్ నగర్ సహా మిగతా ప్రాంతాల నుంచి వరద తగ్గుతుంది. For more videos like this, subscribe Big TV channel.